ఈ విషయం గుర్తుందా మీకు? మన చిన్నప్పటి విషయాలు తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వొస్తుంది కదా! అమ్మా, నాన్న ఎప్పుడైనా ఏదైనా విషయంలో గొడవ పడితే మనం వణికిపోయేవాళ్ళం. ఇప్పటి పిల్లల్లా కాదు. ఇప్పటి పిల్లలకి అసలు భయమే లేదు కదా! అమ్మ, నాన్నని ఫుల్‌గా తిట్టేసిన తర్వాత ఆ కోపమంతా ఎవరి మీదకి ట్రాన్స్‌ఫర్ అయ్యేది? మన మీదకే కదా! ఎప్పటెప్పుడు తప్పుల్ని, ఎప్పుడు చేసే అల్లరిని రోజు ఓపికగా భరించే అమ్మ, అట్లా నాన్నతో గొడవ పడ్డ సందర్భంలో మాత్రం మనకు కూడా షేర్ ఇచ్చేసేది. అక్కలకి, అన్నయ్యలకి పెద్దవాళ్ళు కాబట్టి ఈ విషయం తెలుసు. కాబట్టి వాళ్ళు కామ్‌గా ఉండేవాళ్ళు. కానీ చిన్నవాళ్ళకి తెలీదు కదా ఈ విషయం. సో, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే, అల్లరి చేశారని వాళ్ళేమనేవాళ్ళు కాదు. చెల్లి అల్లరి చేస్తుంటే "నువ్వేం చేస్తున్నావు? నీకు బాధ్యత లేదా?" అని చెప్పి అన్నయ్యల్ని, అక్కయ్యల్ని తిట్టేవాళ్ళు చిన్నపిల్లల గురించి. ఎప్పుడు పెద్ద పిల్లలకేగా ముద్దులైనా, దెబ్బలైనా. అంతే కదా! మీకు ఈ విషయం ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అమ్మకి మొదటి పిల్లల మీదే ప్రేమ ఎక్కువ. అమ్మకే కాదు, కుటుంబంలో అందరికీ కూడా అమ్మమ్మలకి, తాతయ్యలకి అందరికీ కూడా ఫస్ట్ పిల్లలంటేనే ముద్దు ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పిల్లలకే ఎక్కువ కోటింగ్ కూడా పడుతూ ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే అమ్మకి పెద్ద పిల్లల మీద ప్రేమ ఉంటుంది, చిన్న పిల్లల మీద ముద్దు ఉంటుంది. ఇద్దరు సమానమే అయినా ఈ కొంచెం తేడా నాకెందుకు అనిపిస్తుంది. మీరేమంటారు? మరి ఇటువంటి సరదా సరదా విషయాలు మీరు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి మీ లైఫ్‌లో మీకు గుర్తున్న, మీకు నవ్వొచ్చిన సందర్భాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలని మరి మీరు చూడాలనుకుంటుంటే, మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా ఇటువంటి వీడియోలు నచ్చుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.